శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈ లోకంలో మన పాత్ర ఏంటి, దాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి? చాలా బాగుంది. శబాష్ శబాష్ శబాష్. ఈ క్వశ్చన్ మీరే కాదు, నేను నా చిన్నతనం నుంచి చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్న ప్రశ్న ఇది. ఈ లోకంలో నా పాత్ర ఏమిటి, ఈ జీవితంలో నా పాత్ర ఏమిటి అనే ప్రశ్న ప్రతి మానవుడి హృదయంలో ఉదయించాల్సిందే. ఎందుకంటే ఒక లక్ష్యము అనేది లేకుండా జీవితాన్ని, ఈ జన్మని నిర్లక్ష్యంగా జీవించకూడదు. అంచేత ప్రతి మనిషికి ఒక ఎయిమ్ ఉండాలి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు దట్ పర్సన్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అండ్ ఆల్సో కంట్రీ అండ్ ఆల్సో ఎంటైర్ యూనివర్స్. ఈ ప్రపంచం మొత్తానికి కూడా వాడు మానవుడిగా పుట్టినందుకు వాడి యొక్క పాత్ర ఎంతవరకు సద్వినియోగము చేయగలడు అనే ప్రశ్న ప్రతి మానవుడు తనను తాను ప్రశ్నించుకొని తదనుగుణంగా తన జీవనాన్ని మలచుకోవాలి. అప్పుడే చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఈ సమాజంలో పుట్టేటువంటి మనుషులందరూ కూడా. ఒక కుటుంబంలో చిన్న ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఉంటారు. ఒక ఆడపిల్ల మగపిల్లవాడు పుట్టారు అనుకుందాం. ఆ మగపిల్లవాడు వాడి యొక్క పాత్ర ఏమిటి? తల్లిదండ్రులకి కొడుకు, తర్వాత చెల్లెలికి సోదరుడు, ఆ తర్వాత సమాజంలో వాడు ఒక మనిషి, స్కూల్లో ఒక విద్యార్థి, విద్యార్థి దశ అయిన తర్వాత వాడు ఒక ఉద్యోగి లేదా ఒక వ్యాపారి లేదా ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక యాక్టరు, ఒక ఏదో ఒక బిజినెస్ మ్యాన్. ఎలాగైనా వాడు రూపుదిద్దుకోవాలి. ఆ పాత్రని తను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకి నడిపించాలి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి. లేదా కనీసము నైపుణ్యము, తాను చేసే పనిలో నైపుణ్యము సాధించాలి. అప్పుడే ఆ పనిని అతను సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు. ఏ వర్క్లో ఒక ఎంప్లాయీగా ఉన్నా సరే ఆ ఎంప్లాయీగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అంటే తన యొక్క చేస్తున్న ఉద్యోగంలో నైపుణ్యాన్ని సాధించాలి, తన పనితనాన్ని ప్రదర్శించాలి, తనకు భగవంతుడిచ్చిన తెలివితేటల్ని వినియోగించాలి. అప్పుడే అతను గుడ్ ఎంప్లాయీ అనేటువంటి పేరు సాధించుకోగలిగాడు. అంతేకాదు ఆ సంస్థకి తన సర్వీసులు కూడా సక్రమంగా అందించగలుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చే జీతానికి అతను న్యాయం చేసినట్టు, అతనికి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షను, జాబ్ సాటిస్ఫాక్షను కలుగుతాయి. అప్పుడు ఓ 30 ఏళ్ళో 40 ఏళ్ళో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాక నేను టీచర్గా జాబ్ చేశాను, ఉత్తమ టీచరు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందాను అని గర్వంగా చెప్పుకుంటాడు. నాకు కొన్ని వేల మంది నా దగ్గర చదువుకున్నారు అని చెప్పుకుంటాడు. కొన్ని వందల మంది అయినా స్టూడెంట్స్ ఉన్నతమైన స్థితికి వెడతారు కదా. అరే నీకు చదువు చెప్పింది ఎవడరా అని అడగరు, మీ గురువులు ఎవరు అని గౌరవంగా అడుగుతారు. అలాంటి మంచి పేరు ఇతను టీచరు ఉద్యోగంలో సాధించాలి. అలాగే ఏ ఉద్యోగము చేస్తున్నా, వ్యాపారము చేస్తున్నా తన యొక్క పాత్రని తను నిలబెట్టుకోవాలి. అలాగే పెళ్ళైన తర్వాత భర్తగా తన విధులను సక్రమంగా నిర్వర్తించాలి. బిడ్డల్ని కన్నాక తండ్రిగా తన పాత్రని సక్రమంగా పోషించాలి. అలాగే బంధువులు, స్నేహితులు వాళ్ళందరితోటి కూడా సఖ్యతగా, ఐకమత్యంగా, మర్యాదపూర్వకంగా మెలగాలి. అప్పుడే అతను తన యొక్క పాత్రను లేదా ఆమె తన యొక్క పాత్రను తాను కరెక్ట్గా నిర్వర్తించినట్టు లెక్క. ఇది ఆత్మ పరిశీలన చేసుకొని వ్యక్తిగతంగా
ఎవరికి వారు ఈ ప్రశ్న ప్రశ్నించుకొని తదనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని మలచుకోవాలి. అంతేగాని రేపిస్టులుగా, టెర్రరిస్టులుగా, దొంగలుగా, దోపిడీదారులుగా, వ్యసనపరులుగా, దుర్మార్గులుగా, మోసగాళ్ళుగా మారకూడదు. ఇది ఈ ప్రశ్నకి అర్థము. ఓకే. జై గురుదేవా. థ్యాంక్ యూ.